అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఒక 15 మినిట్స్లో ఇలా హెల్తీగా ఈ స్వీట్ ట్రై చేయండి. దానికి ముందుగా పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకోండి. వెనకాల ఉన్న బ్లాక్ దంతా నేను తీసేసాను. సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకుని దాంట్లో ఇప్పుడు హాఫ్ కప్పు కాసి చల్లార్చిన పాలు, 3 టేబుల్ స్పూన్లు బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం ఏదైనా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఒక నాన్ స్టిక్ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సిమ్లో పెట్టి కలుపుతూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో మరో అరకప్పు కాసి చల్లార్చిన పాలు వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఇలా ఒక 4 నుంచి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ లేకపోతే అడుగంటుతుంది. కొబ్బరి కదా, చాలా త్వరగా అడుగంటుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం కలర్ మారి మనకంతా దగ్గరికి వస్తుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకోండి, మీడియం సైజ్ది, ఏదైనా పర్లేదు, కానీ బాగా పండి తీయగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం దీంట్లో షుగర్ ఇంకా యాడ్ చేయం కాబట్టి ఇలా పీల్ తీసేసి అంత పల్ప్ అంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్న కొబ్బరిలోకి అదంతా ట్రాన్స్ఫర్ చేసి దీంట్లో 3 టేబుల్ స్పూన్లు పాల పౌడర్ వేసుకోవాలి. ఏ బ్రాండ్దైనా పర్లేదు. అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మళ్ళీ పొయ్యి వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి, ఎక్కడ మానకూడదు. ఇలా 10 నిమిషాలకు అంతా దగ్గరికి వస్తుందండి. దగ్గరికి వచ్చినప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని పెట్టుకోండి. ఆ ప్లేట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి మనకి నచ్చిన షేప్లో మనము కట్ చేసుకోవడమే అనమాట. బర్ఫీలాగా మనకు నచ్చిన షేప్లో పైనుంచి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉంటే అది స్ప్రింకిల్ చేసుకోవచ్చు. గార్నిష్కి బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వు ఏది ఉంటే అది, పిస్తా ముక్కలుగా కట్ చేసి పైనుంచి గార్నిష్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్ తర్వాత ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. ఇలా నీట్గా లెగిసి వస్తుందన్నమాట, ఎక్కడ ప్లేట్కి అంటుకోకుండా. అంతే, రెడీ అయిపోయినట్టండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, షేర్ చేయడం మర్చిపోద్దు. బాయ్.